ఇది తిరుపతి రైల్వే స్టేషన్ మునుపటి బిల్డింగు. అందులో ఒక పార్ట్ ఉంది, మిగతా అంతా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ డిమాలిషన్ స్టార్ట్ చేశారు. మొత్తం స్టేషన్ పైన ఉండే రూమ్స్ చాలా ఉండేవి, ప్లాట్ఫామ్ ఉండేది, మొత్తం తీసేశారు. 2 కొత్త పెద్ద బ్రిడ్జిలు, వెడల్పాటి బ్రిడ్జిలు చూసారు కదా, ఇంకా తయారు కాబోతున్నాయి అవి. అక్కడ కూడా తయారవుతున్నాడు ఇంకో బ్రిడ్జ్. చివరి వరకు అంతా రిపేర్ చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా చేయడానికి దీనికి చేస్తున్నారు. ఇక చూడబోతే ఇక తర్వాత చూస్తే అద్భుతమే ఉంటుంది. ఇక్కడ అద్భుతంగా కనిపిస్తున్నాడు. స్టేషన్ చూస్తేనే స్వామి కనపడతాడు మనకి, అలా ఉంటుంది. ఇంతకుముందు ఈ స్తంభానికి పైన జాతీయ జెండా ఎగరేసేవారు. ఇప్పుడు ప్రస్తుతానికి రిపేర్లో ఉంది కనుక దాన్ని తీశారు. ఇక్కడ నుంచి బిల్డింగ్ మొత్తం పోయింది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎక్కడ చూసినా జనులే, ప్రజలు, అందరూ యాత్రికులే. అందరూ ఒకే ధ్యేయంతో వచ్చారు. ఆధ్యాత్మిక సౌరభము, చిన్న కూటములు, టీము ప్లాన్ చేసుకుంటున్నారు. ఎలా దర్శనానికి పోవాలి, ఎలా కొండకు పోవాలి, ఏం ఎక్కాలి అని మాట్లాడుకోవడాలు చేయడాలు బాగా సరదాగా ఉంటుంది. తిరుపతిలో అనుక్షణము ఆనందంగానే ఉంటుంది. అటుపోతే వ్యాపార సముదాయాలు, అరటి పళ్ళు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, చాయ్, హోటలింగ్. రేపు బాగా తీద్దాము. పగలు ఇంకొంచెం లోపలికి వెళ్ళి, స్టేషన్ లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని, కుదిరితే ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని మన అందరికీ కూడా ఇక జరిగే ప్రగతి గురించి వివరిస్తాం. ఎన్నో ఎస్కలేటర్ రాబోతున్నాయి, ప్లాట్ఫామ్ నెంబర్స్ పెరుగుతున్నాయి. ఎటు చూసినా డెవలప్మెంటే.